పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్ పై చర్చించనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? ఇవన్నీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. జూలై నుంచి ఆగస్టు వరకు కూడా సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించడం తెలుస్తుంది. ప్రధానంగా దేశంలో ఇప్పుడు నెలకొన్నటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి పరిణామాలపైన పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని వివరాలు తెలపాలని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు మిగతా టీఎంసీ పార్టీలు దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఒకవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఒకవైపు పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతర్జాతీయంగా కూడా భారత్ సంబంధించిన ఎంపీలు కీలక నాయకులంతా కూడా వివిధ దేశాల్లో పర్యటిస్తూ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యల్ని, ఉగ్రవాద చర్యల్ని ప్రపంచం ముందు తెలపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ లో భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, అక్కడ పహల్గామ్ అటాక్ తర్వాత దాదాపుగా పెద్ద ఎత్తున కూడా సివిలియన్స్ చనిపోవడం, దాని తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ అటాక్ చేయడం, పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున కూడా షెల్లింగ్, రాకెట్, వైపు డ్రోన్స్ ప్రయోగించి బార్డర్ లో ఉన్నటువంటి సివిలియన్స్ మరణానికి కారణమైంది. దీంతో జరిగిన అన్ని పరిణామాలపైన పార్లమెంట్ లో చర్చించాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మరిన్ని కీలక బిల్లులు కూడా ఈసారి వర్షాకాల సమావేశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో ఈసారి సమావేశాలు మరింత వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.